ఏం పని చేస్తుంటారు బాబాయ్ మీరు? టాపీ పని. టాపీ పని ఏంది, ఎలా ఉంది పని? నేను వైసీపీ లీడర్ని ముందు. అబ్బో. వైసీపీ క్యాండిడేట్ నేను. ఈ విషయానికి నేను ముగ్ధున్నైపోయా చంద్రబాబుకి. ఏ విషయానికి? నిత్య అన్నదానం కానీ, అన్నా క్యాంటీన్ కానీ, అతను వచ్చిన ల్యాండ్ ఆర్డర్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. సరే, అసలు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం కానీ అసలు ఎలా ఉంది అసలు? అది కాదు, ఈ 60 రోజుల్లో మీ పనులు ఎలా ఉన్నాయో చెప్పండి నాకు. వచ్చిన 2 నెలలు కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు చాలా ఫ్రీ అయింది ఇసుక. కాస్త ముహూర్తాలు లేక డల్ అయినా చాలా పుష్పలంగా అందుతుంది ఇసుక. బాగా అందుతుంది. ఏం లేదు, 9,000 నుంచి 10,000 లోపు, 8,000 కూడా వస్తుంది. అది ట్రాక్టర్ 3,000. గతంలో 14,000 15,000 అమ్మింది అంతే. మరి అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు, ఎలా ఉంది నీకు భోజనం? ఇది నాకు నచ్చబట్టే నేను చంద్రబాబు ముగ్ధున్నయ్యా, అభిమానం అయిపోయా. 10 మంది కడుపు నింపటం పుణ్యమండి. మనం ఏం చేసామనేది కాదు, 10 మంది ఆకలి తీర్చింది గొప్పతనం. మరి జగన్మోహన్ రెడ్డి కూడా నేను 10 మందికి డబ్బులు పంచాను, అది కూడా మంచిదే అంటున్నాడు. మరి తెలియక మోసపోయాం. తెలియక మోసపోయాం. నేను రెడ్డిని, నేను తెలియక మోసపోయా. నేను చూశాను కదా పరిపాలన. నేను ఇప్పుడు కాదు కదా, 54 ఏళ్ళ నా వయసు. నేను 6 మాటల నుంచి ఓటింగ్ చేస్తున్నా. నేను తెలియక ఎంతో మోసపోయా. కానీ చంద్రబాబు పరిపాలనే. ఏందన్నా, ఒక పక్కన మీ జగన్మోహన్ రెడ్డి ఏమో లా అండ్ ఆర్డర్ బాగాలేదు అంటున్నారు, నువ్వేమో లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది అంటున్నావు. ఏంది మీ ఇద్దరు ఎవరు మాట నమ్మాలి? నేను ఉదాహరణకి నా లైఫే నా పిల్లోడు, మా బాబు దారి తప్పాడు. ల్యాండ్ ఆర్డర్ వచ్చినా వాడు భయపడి ఇంట్లో కూర్చుంటున్నాడు పోలీసు వాళ్ళు దెబ్బకి నైటు. చెప్తున్నాను కదా, వాడు వెళ్తే ఒకరోజు ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. ఇప్పుడు వాడి దెబ్బకి 9 ఇంటికి వచ్చి పనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అటు ఎందుకు దారిలో పెట్టలేకపోయాడు అంటారు? రాజకీయ ఎత్తుగాళ్ళండి, రాజకీయ బురద జల్లాలి. నేను అభిమానే జగన్కి, కానీ నేను ఎందుకు మారానో అతను అర్థం చేసుకోవాలి. మరి అన్న క్యాంటీన్లో పెట్టే భోజనం కూడా ఇంత పెడితే ఏం సరిపోయింది అంటున్నాడు కన్నా. ఇందులో కొద్దిగా పెంచితే రైస్ బాగుంటుంది. ఇప్పుడు నేను భోంచేశాను, ఇంకొంచెం పెడితే 10 మందికి కూడా బాగుంటుంది. అయితే నెంబర్ 1 క్యాండిడేట్. ఇది ఎన్ని జన్మల పుణ్యమో. ఏంది మరి పెట్టే ఈ ఐటమ్స్ కూడా క్వాలిటీ బాగాలేవు అంటున్నారుగా? చాలా 100% చాలా బాగున్నాయి. మనం 200 ఇచ్చి తిన్నా ఇలాంటి ఐటమ్స్లు అంత క్వాలిటీ ఇచ్చారు, బాగుంది. కాకపోతే ఇది ఎప్పుడు కూడా ఇట్లాగే ఉండాలి, ఇంతే ఉండాలంటారు అంతే. మరి గడిచిన 5 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి ఈ పని ఎందుకు చేయలేదంటారు? నేను పేదల పక్షపాతిని అంటాడుగా. మరి జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే ఇప్పుడు నేను మంచివాడిని చెప్పుకుంటే కుదరదన్నా. 10 మంది చెప్పాలి నా గురించి. నేను మంచోడిని అనేది 10 మంది చెప్పాలి. నేను మంచోడిని డబ్బా కొట్టుకుంటే కుదరదు. ఈరోజు నేను వైసీపీ క్యాండిడేట్ అని ఎందుకు చెప్తున్నాను బాబు గురించి? అతను చేసే పరిపాలన మంచితనం నాకు నచ్చింది, అంతేగా నేను అతను ఫ్యాన్ అయిపోయా. ఏందన్నా అసలు ఏమి లేదు, అన్న క్యాంటీన్లు అనేది ఏదో 4 దాతలు ఇచ్చిన దానికి కూడా చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటున్నాడు అంటున్నారు కన్నా. సరే, అదే దాతలు నువ్వు పెట్టొచ్చుగా. అదే దాతలు నువ్వు పెట్టొచ్చు కదా. ఆ 4 నేను రూపాయి కాదు కదా, 4 దాతలు నువ్వు పెట్టొచ్చుగా. 10 మంది కడుపు కొడతావు ఎందుకు? ఏంది మరి ఒక ఇక్కడ ఏంటంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కి పేదలందరికీ డబ్బులు వేసా అన్నాడు. మీకు అందలేదా డబ్బులు? చెప్పండి. నాకు పైసా తీసుకున్నట్టు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం. నా కుటుంబంలో నా ఇంటి స్థలం పెట్టుకుంటే 3 మాటలు రిజెక్ట్ అయ్యి వచ్చింది. నాకు ఇల్లు లేదు. అప్పుడేదో రాజశేఖర రెడ్డి గారు 35,000 నాకు 45,000 ఇచ్చాడు. 10,000 కట్టే 35,000 ఇచ్చారు. నేను 15 ఏళ్ళ క్రితం అమ్ముకున్నా, నా పరిస్థితి బాగలేక. నేను పెట్టుకుంటే అది చూపిస్తుంది, లేదు పో అన్నారు. మేము రోడ్డు పాల్లో అద్దెకే ఉంటున్నాం. ఏమంటారు మరి అసలుకి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో ఎక్కిన తర్వాత అసలుకి ఆయన ప్రజలను పట్టించుకోకుండా ఓన్లీ వైసీపీ మీద దాడులు చేయడానికే టైం కేటాయిస్తున్నాడు అంటున్నారు కదా. మరి ఈ సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయలేడు అంటున్నారు కదా. మరి దాన్ని ఏం చెబుతారు మరి మీరు? ఇప్పుడు వ్యక్తిగత కక్షలకి ఎవరు కారణం కాదు. ప్రభుత్వం చేయని చెప్పి చెడ్డ పేరు తెచ్చుకోదు. ఎప్పుడు మంచి ప్రభుత్వం చేయాలని ఎవరైనా అనుకుంటారు. వ్యక్తిగత కక్షలు కట్టుకునే రాజకీయ అప్పులు అయితే కుదరదు. ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు నువ్వు అమ్మబడిచ్చావు, అయ్యబడిచ్చావు, అతడిచ్చావు, సోమరపోతులను చేసావు. మరి ఇది పెట్టడం కూడా సోమరపోతులను చేయడమే అంటున్నాడుగా. మరి ఒక మీ వైసీపీ ఎమ్మెల్యే అంటున్నాడన్నా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అంటున్నాడు, పేదవాళ్ళని ముష్టాలన చేస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటున్నాడుగా. మరి 5 రూపాయలకి అన్నం పెట్టి ముష్టాలన చేస్తున్నాడు అంటున్నారుగా. అన్నం పెడితే ముష్టోళ్ళు. నువ్వు 20,000 10,000 5,000 ఇస్తే వాళ్ళు ముష్టోళ్ళు కదా. ఆడవాళ్ళు దారి తప్పిపోయారన్నా. నువ్వు చేసిన పనులకి ఆడవాళ్లే దారులు తప్పారు దేశంలో. నా కళ్ళతో చూశా, నేను నిరూపిస్తా. నా దగ్గర సాక్ష్యాలతో ఉండాలి. నేను నెంబర్ 1 వైసీపీ క్యాండిడేట్ని. నేను ఒక్క దెబ్బతో మరి నేను టీడీపీ క్యాండిడేట్ని అయ్యాను. ఎందుకంటే ఆయన పరిపాలన, ఈ పరిపాలన చాలా చూశాను. ఈ 6 నెలల్లో నీ ముగ్ధునే అంటే 5 సంవత్సరాలు ఎంత అవుతానో అర్థం చేసుకోండి.
2 నెలల్లోనే ఆయనకి ఫ్యాన్ అయిపోయారు అంతే. 10 మందికి అన్నం పెట్టింది ముఖ్యమన్నా, భగవంతుడితో సమానం. ఏంది మళ్ళీ వస్తాను నేను 2029లో ఇంతకింత తీర్చుకుంటాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడంటావా? ఇంకో 20 ఏళ్ళు దాటినా బాబు గారు ఉంటేనే ప్రభుత్వం, లేకపోతే ఈ రాష్ట్రం కుక్కర్ జిప్పిన ఇస్తరే, కుక్కలు జింపిన ఇస్తరే రాష్ట్రం అంతే అంటారు. అంతే. ఎందువల్ల అంటారు? నేను చూశాను 5 ఏళ్ళు ఏం జరిగింది అది చెప్పండి. మీరు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? అర్హత ఉండోళ్ళు ఎవరు, అర్హత లేని వాళ్ళు ఎవరు, ఎవరు చేశారు? నేను వెళ్ళే ఎమ్మెల్యే గారి దగ్గర 2 మాటలు నా పని మీద ఏది జరగల. గొడవ కూడా అయింది ఇద్దరికి నడి రోడ్డు మీదే. నువ్వు నాకెందుకు చేయలేదు, నేను గట్టిగా అడిగాను గొడవ అంటే. ఏంది మరి ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ అన్నా క్యాంటీన్లు మరి పెట్టకుండా పేదలందరికీ నేను డబ్బులు వేసాను అంటున్నాడు. అది మంచి పని అంటారా? ఇలా అన్నం పెట్టి నలుగురికి మంచి చేయడం మంచి పని అంటారా? అన్నా, నీ ఇంట్లో ₹1,00,000 ఉన్నాయి, అది నీ దగ్గర ఉంటే ఉపయోగం కాదన్నా. 10 మందికి ఉపయోగపడితే ఉపయోగం, వాడు డెవలప్ అవుతాడు. 10 మందికి కడుపు నింపడం ముఖ్యం. ఇప్పుడు నువ్వు జరిగినోడు 100 అనొచ్చు, కానీ పేదవాడు ఆకలి ఏంటంటే నడిస్తే తెలిసిద్ది, ఆ కష్టం చేస్తే తెలిసిద్ది ఎంత బాధపడుతున్నారు. నువ్వు ఏదో ఏసీ రూమ్లో కూర్చొని నేను అన్నీ చూస్తున్నాను అన్నీ చేస్తాను అంటే కుదరదు కదా. రా పబ్లిక్లోకి రా, పబ్లిక్లో చూడు, పేదల కష్టాలు ఏందో తెలిసిద్ది. ఓకే పెద్దమ్మా, మీరు చెప్పండి ఏంది ఎలా ఉంది? థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది పెద్దమ్మ భోజనం? ఉత్తరపాటి సుందరి కాలనీ బాబాది. మేము వేసి తానుబాబు నాయుడికి ఓటేసింది. సరే భోజనం ఎట్టుందో చెప్పండి నాకు. భోజనం అంతా బాగానే ఉంది, బాగానే ఉంది అన్నం. నిజంగా బాగుందా లేదంటే తిన్నామా కదా అని చచ్చా తప్పు నాయన, అన్నం ప్రమాణం ఆయన. కమ్మూరమేనండి, పెద్ద కమ్మూరమే. ఏం చేయని 2 రోజున నేను కళ్ళు తీపించుకోవడానికి కళ్ళదోడికి వచ్చి ఎక్కడికి వచ్చాను. భోజనం ఎలా ఉంది అసలు? భోజనం బాగానే ఉంది నాయన, బాగానే ఉంది అంటారు. మరి ఆ కూరలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. ఇలాంటి కూరలు బయట తినాలంటే ఎంత అవుతుంది? 2 కూరలు 30 అవుతుంది, 100 అవుతుంది, 100 అయింది. 100 అయింది. 100 రూపాయలు 5 రూపాయలకు పెడుతున్నారు కదా, సరిపోతుందా మరి పెట్టే ముద్ద? అది సరిపించుకుని సరిపోద్ది. ఒక తినగల మనిషి ఉంటాడు, మరి కొంచెం బిట్ట ఏంటి పెట్టాలి, ఉండాలి కదా న్యాయంగా. అంతే అంటారు. ఓకే ఓకే పెద్ద